బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యేల వ్యతిరేకత వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీలో చాలా సంక్షోభం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే అనుభవజ్ఞులు అనేది ఒక పార్టీకి ఎంతో అవసరం. మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ మాజీలు కానీ ఎవరున్నా కానీ పార్టీలో అనుభవం ఉన్న కార్యకర్తలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ వాళ్ళు సుస్థిరంగా అదే పార్టీలో ఉంటే ఆ పార్టీకి చాలా రకాలుగా ఉపయోగం అనేది ఉంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందంటే నిన్న గువ్వల బాలరాజు గారు బీజేపీ తీర్థం తీసుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతం అదే బాటలో పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా మరి బీజేపీ తీర్థం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా రాజీనామా అనేది అధికారికంగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం రోహిత్ రెడ్డి గారు అయితే ఇవ్వలేదు. కానీ వార్త మాత్రం వైరల్గా హాట్ టాపిక్గా దాదాపు పత్రికాముఖంగా మాత్రం బయటకు రావడం అనేది జరిగింది. ఇక బయటకు వచ్చింది అంటే మరి వాట్ ఈస్ వాట్, మరి ఇంతకీ మరి పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా బీజేపీ తీర్థం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంది, ఆ కారణానికి సంబంధించిన విషయం ఏందనేది నేటి వార్తలో మనం చూద్దాం. బీజేపీలోకి పైలట్ రేపో మాపో చేరుతామంటూ ప్రచారం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి పాత్ర, గువ్వల చేరికతో అదే బాటలో బీఆర్ఎస్ నేత. దాదాపుగా మన గువ్వల బాలరాజు గారు కానీ పైలట్ రోహిత్ రెడ్డి గారు కానీ అప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో వీళ్ళు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారని, కొద్దిగా మానసికంగా వీళ్ళు కృంగిపోయారని చెప్పేసి ఈ అధికార పక్షంలో ఉన్న అధికారుల వీళ్ళపైన ఒత్తిడి బాగా తీసుకొచ్చారని, దానికి తోడు మాకు పార్టీలో సరైన స్థానం కూడా మాకు దక్కడం లేదని, మాకు విలువ అనేది కూడా ఏమాత్రం ఉండడం లేదని, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా ఆయా ప్రాంతాల్లో మరి ఆ శాసనసభ స్థానాలు మాకు ఇస్తారో ఇవ్వరో అనుమానంతో కూడా మేము ఉన్నామని, విలువ లేనప్పుడు ఆ పార్టీలో ఉండి దేనికని చెప్పేసి వాళ్ళు బీజేపీ తీర్థం మేము తీసుకుంటున్నాం, అక్కడ మాకు విలువ ఉంటే మేము అక్కడే ఉంటాం అన్నట్టుగా ఈరోజు పైలట్ రోహిత్ రెడ్డి గారి యొక్క ఏది దాదాపుగా ఆయన వెళ్ళే విషయం అనేది ఖరారు అయినట్టే, అధికారికంగా మాత్రం ఇంకా కాలేదు. ఒక్కొక్కరుగా బీజేపీ వైపు 2022లో మొయినాబాద్లోని రైట్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో భిక్ష తగిలేలా కనిపిస్తుంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ హయాంలో కలకలం రేపిన ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో కీలకంగా వ్యవహరించిన నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరేందుకు క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే గవ్వల బాలరాజు ఇప్పటికే కమలం తీర్థం పుచ్చుకోగా అదే బాటలో పైలట్ రోహిత్ రెడ్డి సైతం వెళ్లేందుకు సిద్ధమయ్యారనే చర్చ జరుగుతుంది. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యే కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయనతో పాటు నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేఖా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు ఉండగా వీరంతా ఒక్కొక్కరుగా బీజేపీ వైపు చూస్తుండడంతో బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. మరోవైపు ఇంట బయట సమస్యలతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజా పరిణామాలను ఎలా ఎదుర్కొంటారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. ఇలాగే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతుంది. దాదాపుగా మన కేసీఆర్ గారికి అయితే ఇంట్లో రభస ఉంది, బయట ఈ వలసలతోని కొద్దో గొప్ప రభస స్టార్ట్ అయింది. మరి ఇన్ని సంక్షోభాల మధ్య పార్టీని చైతన్యవంతం చేసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు మరి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పేసి దాదాపు ఈ వార్త కూడా వైరల్ అవడం అనేది జరుగుతుంది. మరి ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి గారి వార్త అనేది వచ్చింది, ఇవాళ కాకపోయినా రేపైనా బీజేపీ తీర్థం తీసుకుంటాడు. ఆయనతో పాటు దాదాపుగా ఇంకోరు ఉన్నారు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, తర్వాత కాంతారావు, వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు బీజేపీ తీర్థం తీసుకుందామనే ఆలోచనలే ఉన్నారు. మరి ఈ విధంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వలసలు అనేది ఎక్కువగా స్టార్ట్ అవుతే మరి ప్రజల్లో ఒక అనుమానం అనేది వస్తుంది. ఏం అనుమానం వస్తుందంటే మరి ఇంకా నెలక, ఇంకా 2 నెలలక, ఇంకా సంవత్సరానిక బీఆర్ఎస్ పార్టీని అంతా తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతారా అనే అనుమానం కూడా తలెత్తుంది. కానీ దాదాపుగా ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి ఎట్లా ఉందంటే
ఇంట్లా రచ్చ, బయట ఈ బీఆర్ఎస్ పార్టీ వలసలు, ఈ రెండిటి మధ్యన దాదాపుగా ఆయన సతమతం అవడం అనేది జరుగుతుంది. మరి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు ఏంది అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.